సరే, మందు పోసి మహారాజులా నేను తులుతూ వస్తుంటే ఏం చేస్తున్నారు లోపల? ఏ ఈ మందు, ఈ బాటిల్లో మందు కొట్టి ఫుల్గా అంది కడుపులో. ఏమనుకుంటారా? మేకపిల్ల, మందు నువ్వే, నేనే కదా తాపేది. నీకు కూడా మందు తాపుతా. నీళ్ళు ఎందుకు తాగుతావు? గడ్డి ఎందుకు తింటావు? మందు తాగా. ఏయ్, ఏంది అట్లా చేస్తాను కాలు పెట్టుకొని? మేకపిల్ల, నీకు ఈరోజు మందు తాపుతాను. నువ్వు పైకి లేయే, గడ్డి తిని బాగా బలుపెక్కినారు. కర్ర తిన్నా. ఓయ్ కర్రీ, ఇటు చూడే, నీ కళ్ళు చూడు. నీ కళ్ళు పీకే గోళీలు ఆడుకుంటే ఈ కన్ను గుడ్లతో. రే మేకపోతు రాజా, నువ్వా మేక ఆడ మేకలు నింపలాడావు కదరా. దమ్ముంటే నాతో కలుసుకో. ఈ తాగబోతు వీరయ్య అంటే ఏమనుకుంటువా? రే, రోజు 400 రూపాయల మందు తాగుతాను రా. కనీసం అంటే 4 కేజీల చికెన్ తింటా, చికెన్ పకోడా. ఏమనుకుంటా కొత్త రోజుగా? రే, ఈ తాగబోతు వీరయ్య అంటే ఏమనుకుంటే దీని నిండా మందు కట్టాను. రోజు దీని నిండాకు మందు తాగుతాను. ఏమనుకుంటావా? రే పట్లు బావా, నీకు తాగుతావా? పెద్దగా మందు తాగుతాను. కాయపెట్టి పైకి కిందకి కొడతా తాగా. ఫ్రెండ్స్, తాగుబోతు వీరయ్య యొక్క తాగుడు గురించి మీరు కామెడీ విన్నారు కదా. మరి తాగుడు వల్ల సంసారాలే విడిపోతాయి. మనం కష్టపడిన ప్రతిరోజు సంపాదన అంతా ఈ తాగుడికే వెచ్చిస్తున్నాం. ఇంత సంసారం ఉప్పు మిరపకాయ తెచ్చుకొని తినలేము. సో దయచేసి మద్యపానం సేవించే వాళ్ళు, మద్యపానం తాగే వాళ్ళంతా ఎప్పుడో వారానికి కానీ నెలకు కానీ ఒకసారి తాగండి. రోజు తాగుతాండి ప్లీజ్. మీరు రోజంతా కష్టపడిన కూలి అంతా మీరు తాగుడికి వదిలేస్తే మీ పిల్లల బిడ్డలు ఎలా చదువుతారు? ఆలోచించండి ఒకసారి. ఈ తాగుబోతు వీరయ్య ఈ జోక్, ఈ కామెడీ వీడియో మీరు చూసినందుకు మీ అందరికీ నమస్కారం. దయచేసి నా ఈ వీడియో లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా అప్డేట్ వీడియోలు అనేవి మీకు వస్తాయి. అంతవరకు మీ తాగుబోతు వీరయ్య. నమస్కారం.